కనెక్టెడ్ డిస్కనెక్టెడ్ వస్తుంది. Welcome to Rave Music World. Bluetooth mode. ధ్యానం ద్వారా చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసి వాక్యం వాళ్ళకి వెళ్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడ, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున మా తండ్రి, మీ శ్రేష్టమైన నామానికి స్తుతులు చెల్లించుకుంటాం తండ్రి. మరి ఆదివారపు ఆరాధన తండ్రి, మరి పాటల ద్వారా మీరు మహిమ పొందాలని మేము నమ్ముతున్నాం. కొద్ది నిమిషాలు తండ్రి లేఖనాల నుంచి మాట్లాడుతుంది, మీరు మాకు సహాయం దయచేయండి. చెబుతున్న మాటలు తండ్రి దుష్టుడు ఎత్తుకోకుండా మా హృదయాల్లో వాటిని భద్రపరచుకోవడానికి సహాయం దయచేస్తారని క్రీస్తు నామాన్ని ప్రార్థన అడిగి పెట్టుకుని మా పరమ తండ్రి. ఆమె చిరొచ్చిన అందరికీ క్రీస్తు నామమున తెలియజేసుకుంటాను. కొన్ని విషయాలు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. చాలా జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే జాగ్రత్తగా ఉన్నాం. చరిత్రలో ఒక విషయాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రస్తావించిన మాట్లాడిన విషయం. దాంట్లో ఒక ప్రశ్న రైజ్ అవుతుంది. ఆ రైజ్ అయినటువంటి ప్రశ్నని మన ఈరోజు సమాధానం వెతికే ప్రయత్నం చేద్దాం. ప్రశ్న ఏంటంటే, శుక్రవారం కూడా విషయాన్ని గురించి కొంచెం ప్రస్తావించాను. అలాగే మన గూగుల్ కాన్ఫరెన్స్లో కూడా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. అయితే చెబుతున్న మాట ఏంటంటే, ధనవంతుడు లాజరు తెలుసు కదా. ఈ ధనవంతుడు లాజరు గురించిన విషయంలో అక్కడ అబ్రహాము గారికి ధనవంతుడికి మధ్యన ఒక డిస్కషన్ జరుగుతుంది. ఆ డిస్కషన్ చాలా ప్రాముఖ్యమైన డిస్కషన్. మరలా ఇప్పుడు ధనవంతుడు లాజరు గారి గురించి, వీళ్ళిద్దరు గురించి ఎవరు మాట్లాడుతున్న సందర్భం అది చెప్పండి. ఎవరు మాట్లాడుతున్నారు? అది అలా రిపీట్ చేయాలి. ధనవంతుడు లాజరు గురించిన విషయాలు ఎవరు చెప్తున్నారు? ఎవరు చెప్తున్నాడు అంటే పరిసయ్యులకు చెప్తున్న సందర్భం. ఒకసారి బైబిల్ ఓపెన్ చేద్దాం. లూకా గారు రాసిన సువార్త 16వ అధ్యాయం 19 నుంచి చదువుదాం. 16-19 నుంచి.
ధనవంతుడు ఒకడు ఉండెను. అతడు ఊదారంగు బట్టలను సన్నపు నార వస్త్రమును ధరించుకుని ప్రతిదినము బహుగా సుఖించుచు సుఖపడుచు ఉండువాడు. లాజరును ఒక దరిద్రుడు ఉండెను. వాడు కురుపులతో నిండిన వాడే. ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొన గోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. బాగా వినండి. అంటే ఇక్కడ మనకి 3 వచనాలు కనబడుతున్నాయి. ఇద్దరి యొక్క చరిత్ర. 1 ధనవంతుడు, 2 లాజరు. చాలాసార్లు చదివేసాం, చాలాసార్లు చెప్పేసాం, పలుమార్లు ఈ సందర్భాన్ని గురించి మనం డిస్కషన్ కూడా చేసేసాం. అయితే దీంట్లో ఉన్న ప్రశ్న చాలా ప్రశ్నార్థకమైనటువంటి చాలా ప్రశ్నలు ఉన్నాయి ఇందులో. ఏంటంటే బాగా వినడానికి ప్రయత్నాలు చేయండి అందరూ. లాజరు ధనవంతుడు ఇద్దరు కనబడుతున్నారు. ధనవంతుడు ఎవరైతే ఉన్నారో ధనవంతుడు మమ్మల్ని అడుగుతున్నా, సంపదనిచ్చేది ఎవరయ్యా అంటే దేవుడు ఇస్తాడు. ఆస్తి, ఐశ్వర్యం కావచ్చు, ఆశీర్వాదం ఏదైనా ఇవ్వాలంటే ఎవరు ఇవ్వాలి? దేవుడు ఇవ్వాలి. ఇప్పుడు దేవుడు ఇచ్చినటువంటి ఆస్తి కావచ్చు, సంపాదన కావచ్చు, ఏదైనా ఇచ్చినప్పుడు దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో కూడా మనకు తెలియాలి. కొన్ని వచనాలు ఉంటాయి, నొక్కి నొక్కి మాట్లాడుతున్న సందర్భాలు. తీద్దాం బైబిల్ ఒక్కొక్కటి తీద్దాం. బైబిల్కి వచ్చాయి. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 17వ వచనం. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 17వ వచనం. బేదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రతి ఉపకారము చేయు. బాగా వినండి. బేదలను కనికరించేవాడు ఎవరికి అప్పిచ్చేవాడు? యెహోవాకు అప్పిచ్చేవాడు. అంటే బేదలు ఎవరైతే ఉన్నారో బేదలకు అప్పిచ్చేయడం అంటే దాని అర్థం ఏంటి? బేదలకు అప్పిచ్చేవాడు అంటే ఎవరుంటాడు? వైట్ ఆపోజిట్ లో ధనవంతుడు. ఇప్పుడు ధనవంతుడు బేదలకు ఏమిస్తాడట? అప్పివ్వడం. అంటే బేదలు ఎవరినైతే కనికరిస్తాడో కనికరించడం. బాగా గుర్తుపెట్టుకోండి. మన ఇంటి దగ్గర కూడా బయట నుంచి కొంతమంది వస్తుంటారు, పేదలు, నిరుపేదలని, తర్వాత అడుక్కునే వాళ్ళని, బేదలని. వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళని మనం చూసినప్పుడు మనం ఏం చేస్తాం? మన గుండె జాలి గుండె కాబట్టి మనం ఎంతో కొంత మనం ఉన్న దాంట్లో వాళ్ళకి ఏం చేస్తామంట? సహాయం చేస్తాం. అంటే ఆ బేదలను మనం కనికరిస్తే మనం ఏం చేసినట్టు చెప్పినా దేవుడికి అప్పించినట్టు అర్థం. నేను అర్థమైందా? మరలా మనం రోడ్డు మీద వెళ్తూ ఉన్నప్పుడు ట్రాఫిక్ జామ్ దగ్గర కొంతమంది బేదవారు ఉంటారు. బేదవారు కూడా ఏమంటారు? అయ్యా బాబు అని అడుక్కుంటారు. అయ్యా బాబు అని అడుక్కున్నప్పుడు మనం ఎలా చూస్తాం? ఉన్నాయనుకుంటే ఏం చేస్తాం? చెప్పండి, ఇస్తారా? ఇస్తాం. అంటే మనం ఆ టైంలో మనం ఎప్పుడైతే ఆ బేదలను కనికరించామో ఆ బేదలను కనికరించడం అనేది అట దేవుడి పై నుండి చూస్తాడట. అప్పుడు ఆయన అంటున్నాడు, బేదలను కనికరించేవాడు యెహోవాకు అప్పిచ్చేవాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారం చేయను. అంటే మనం చేసినటువంటి ఉపకారం ఏదైతే ఉందో ఆ ఉపకారానికి దేవుడు ఏం చేస్తాడంట? ప్రత్యుపకారం చేస్తాడంట. ఆయన చేస్తాడంట, మనకి ఏం చేయాలి అది. అంటే ధనవంతుడు ఎవరైతే ఉన్నారో ధనవంతుడు 2. ఇంకొక అతను ఎవరు? దరిద్రుడుగా పిలువబడుతున్నాడు. లాజరు గారి చరిత్ర బాగా వినడానికి ట్రై చేయండి. అంటే బేదలను కనికరిస్తే మనం ఏం చేసినట్టంటే యెహోవాకు అప్పించడు. ఇప్పుడు ఈ ధనవంతుడు ఎవరైతే ఉన్నాడో ధనవంతుడి యొక్క రొటీన్ లైఫ్ ఎలాగుందంట ఒకసారి తీద్దాం, వెనక్కి రండి. ధనవంతుడి యొక్క చరిత్రలో తన రొటీన్ లైఫ్ ఎలాగుందో ఒకసారి తీద్దాం. లోకాగా రాసిన సువార్త 19వ అధ్యాయం 16వ అధ్యాయం 19 నుంచి. అతడు ఊదారంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకుని ప్రతి దినము బహుగా సుఖపడుచు ఉండువాడు.
అంటే ప్రతిరోజు కాస్ట్లీ బట్టలు వేసుకుని కాస్ట్లీగా మెయింటైన్ చేస్తున్న వ్యక్తి ఎవరు? ధనవంతుడు. అంటే అలాంటి ధనవంతుడు ఎవరైతే ఉన్నారో అలాంటి ధనవంతుడు తన నిత్యం రొటీన్ లైఫ్ ఏంటంటే సుఖంగా బతుకుతున్నాడు. అంటే సుఖంగా బతుకుతున్నాడు అంటే తన ఇష్టానుసారంగా నడుచుకుంటున్న వ్యక్తి ఎవరు? ధనవంతుడు. నెక్స్ట్ లాజరు అని ఒక దరిద్రుడిను, వాడు ఎలాగున్నాడంట? కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి. బాగా గుర్తుపెట్టండి, ధనవంతుని ఇంటి వాకిట అంటే ఈ ధనవంతుడు ఎవరైతే ఉన్నారో ఈ ధనవంతుడి ఇంటి వాకిట ఉన్నాడట. ఎవరైనా చెప్పండి? లాజరు. అంటే లాజరు గారికి ఏమైనా డబ్బు ఉందా? చెప్పండి. డబ్బు లేదు. ఆయన స్టాండింగ్ పొజిషన్ ఎలా ఉందంటే దరిద్రుడు. త్వరగా ముగించేద్దాం. ఈ దరిద్రుడిగా ఉన్నటువంటి లాజరు గారి పరిస్థితి ఎలా ఉందంటే ధనవంతుడు ఇంటి దగ్గర అలా కూర్చుని ఉన్నాడట. ఇప్పుడు అలా కూర్చుని ఉన్నప్పుడు మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న, మన ఇంటి ఎదుర్కొంటానే అలా ఎవరో పెద్ద మనిషి అలా పడిపోయాడు అనుకోండి. పడిపోయినప్పుడు ఒకరోజు ఆ పెద్ద మనిషిని చూసి మన ఇంటి దగ్గర ఉన్నటువంటి ఆహారం ఏదవుతుందో ఆహారం అతను పెట్టామనుకోండి. జస్ట్ ఆహారం పెట్టామంటే అతను ఏమంటాడు చెప్పండి? కృతజ్ఞత చూపిస్తాడు? చూపించడా? చూపిస్తాడు. ఇప్పుడు ఒక మనిషిని కాకుండా ఒక కుక్క పిల్ల మన ఇదిలో అలా తిరుగుతూ ఉంటే ఆ కుక్క పిల్లకి మనం భోజనం పెట్టామనుకోండి, ఆ కుక్క పిల్ల ఏం చేస్తుంది? విశ్వాసముతో ఇంటిని ఎడబాయి అంటే ఆ ఇల్లు ఎవరైతే తనకి గుప్పుడు మెతుకులు పెట్టారో ఆ గుప్పుడు మెతుకులు పెట్టినటువంటి ఆ ఇంటి యజమాని అదేం చేస్తుందంట? విశ్వాసముతో ఆ ఇంటి వాకిట బయట కాపలా కాస్తాడు. ఇప్పుడు ధనవంతుడు ఉన్నాడు. ఇప్పుడు ఈ ధనవంతుడు ఇంటి వాకిట దరిద్రుడు ఉన్నప్పుడు దరిద్రుని చూసి ధనవంతుడు ఏం చేయాలి? మిమ్మల్ని అడుగుతుంది. ధనవంతుడు ఏం చేయాలి? ఆప్షన్ ఏ హాస్పిటల్ తీసుకెళ్ళాలి. ఆప్షన్ బి నాకెందుకు గొడవని వదిలేయాలి. ఆప్షన్ సి బయటికి తల్లి తరివేయాలి. ఈ మూడిట్లో ఏం చేయాలి? హాస్పిటల్ తీసుకెళ్ళాలి. మిమ్మల్ని అడుగుతుంది. హాస్పిటల్కి తీసుకెళ్లకుండా ఆ లాజరు యొక్క పరిస్థితి ఎలా ఉందంటే అక్కడే ఉన్నాడట. వీళ్ళందరూ భోజనం చేస్తారు కదా, వీళ్ళందరూ భోజనం చేసేసిన తర్వాత ఆ మిగిలిపోయినటువంటి ఎంగిలి మెతుకులు ఏవుతున్నా ఆ ఎంగిలి మెతుకులు ఎక్కడ పాడేస్తాడు? డస్ట్బిన్లో పాడేస్తాడు. ఆ డస్ట్బిన్ ఎక్కడ ఉందో ఎత్తుక్కునేవాడట. ఎవరైనా? లాజరు. అంటే సాటి మనిషిని, అంటే ఈ ధనవంతుడు ఎవడుతున్నా ధనవంతుడు సాటి మనిషిగా పిలువబడుతున్న లాజర్ని ఏం చేయలేదు? ప్రేమించలేదు. అర్థమవుతుందా? అంటే తనకు ఉన్నటువంటి సమృద్ధిలో ఎంతో కొంత తీసి ఎవరికి ఇవ్వాలి చెప్పినా దరిద్రుడికి ఇచ్చి, ఎవరే నీ యొక్క స్థితిగతులు బాగలేదు కాబట్టి నీకు ట్రీట్మెంట్ చేయించడానికి హాస్పిటల్కి వెళ్ళరా అనేసి ఎవరో ఒకరు పెద్ద మనిషిని తీసి నేను హాస్పిటల్కి వెళ్తే బాగుంది. కానీ చరిత్రలో చాలా విషయాలు చెప్తున్నాడు. బాగా వినండి. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 23వ వచనం. త్వరగా సామెతల గ్రంథం 18వ అధ్యాయం 23వ వచనం. సామెతల గ్రంథం 18:23. దరిద్రుడు బతిమాలి మనవి చేసుకుని ధనవంతుడు దురుసుగా ప్రత్యుత్తరం ఇచ్చాను. అర్థమవుతుందా? అంటే దరిద్రుడు ఏం చేస్తాడంట? బతిమాలుకుంటాడట. ఇప్పుడు ఆల్రెడీ బల్ల మీద పడుచు ఉన్నటువంటి రొట్టె ముక్కలు ఏం చేస్తాడు? పెద్ద మనిషి తింటున్నాడు. ఎవరు? లాజరుగా. అంటే తన దేన స్థితిలో కూడా అతడు ఏం చేస్తాడంటే పడిపోయినా కానీ తన బతుకు తెరువు కోసం దరిద్రుడు ధనవంతుడు తింటున్నటువంటి ఆ ఫుడ్ ఏదైతే ఉందో ఆ ఫుడ్ అంటే రొట్టె ముక్కలు ఏమవుతున్నా ఆ రొట్టె ముక్కలు తింటున్నాడట. అయ్యా 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 అని ఎంత బతిమాలినా కానీ ఆ ధనవంతుడు పట్టించుకోవట్లేదంట. ఆ ధనవంతుడు ఏం చేస్తాడు చూడండి. ధనవంతుడు దురుసుగా ప్రత్యుత్తరం ఇచ్చాను. మీ అందరికి అర్థమవుతుందా? అంటే ధనవంతుడి యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయి, దరిద్రుడి యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయి మనకు తెలియాలి. ఎందుకంటే ధనవంతుడు తర్వాత లాజరు వీళ్ళిద్దరి జీవితంలో మనకి కొన్ని విషయాలు అర్థమవుతున్న విషయాలు ఏంటంటే
ఆల్రెడీ ధనవంతుడు తనకున్న సమృద్ధిలో సుఖంగా బతుకుతున్నాడు. లాజరు అనే వ్యక్తి ఎంత బతిమాలా కానీ తనని హాస్పిటల్ తీసుకెళ్తాడు, కనికరించట్లే, ఏ చేయట్లే. ఒకానొక రోజు ఆయనకంట చాలా వ్యాధులు ఉన్నాయంట. ఆ వ్యాధులతో ఏమైపోతుంది, సతమతం అవుతుంటే కుక్కలు వచ్చి వాడి కురుపులు ఏం చేసాయంట, నాకే. అంటే కుక్కలు వచ్చి వాడి కురుపులు నాకున్నట్టు దాని యొక్క పరిస్థితి ఎలా ఉందంటే లాజరు గారి పరిస్థితి చాలా దారుణంగా ఉందన్నమాట. అలాంటి పరిస్థితుల్లో నీతిగా ఉన్నటువంటి ఆ పెద్ద ఆయన ఒకరు చనిపోయాడు. ఎవరు? లాజరు. బాగా వినండి. లాజరు గారు చనిపోయారు. లాజరు గారు చనిపోయిన తర్వాత ఆయన ఎక్కడ ఉన్నాడట? అబ్రహాము గారు రొమ్మున ఆనుకుని ఉన్నాడట. పరదేశికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు లాజరు గారు చనిపోయిన తర్వాత నెక్స్ట్ ఎవరు చనిపోతే తెలుసా? ధనవంతుడు కూడా చనిపోయాడు. ధనవంతుడు చనిపోయిన తర్వాత దూరం అని చూశాడంట. ఎవరిని? త్వరగా ముగించారు. ఎవరు చూశాడు? లాజర్ని చూశాడు. ఎవరు రొమ్మున ఆనుకున్నాడు అంటే పెద్ద మనిషి అబ్రహాము గారు రొమ్మున ఆనుకున్నాడు. చూడండి, అబ్రహాము గారిని రొమ్మున ఆనుకోవాలంటే లాజరు గారికి ఏముండాలి? మిమ్మల్ని అడిగాను, మొన్న చెప్పారు, విశ్వాసంగా ఉండాలి. అంటే విశ్వాసంతో లాజరు భూమి మీద బతికున్నంత కాలం దేవుడు ఉన్నాడని, అతడు నీతిగా బతకడానికి ఒక స్వరం కానీ ఒకటి ఏదైనా ఉందంటే అది విశ్వాసం. ఆ విశ్వాసంతో తన జీవితాన్ని కడమూర్చాడు. ఎవరు? ముగించేశాడు. ఎవరు? లాజరు. లాజరు తన జీవితంలో విశ్వాసంతో ముందుకు వెళ్ళాడు కాబట్టి దేవుడు నన్ను పైనుండి చూస్తున్నాడు, నా స్థితిగతులు ఏంటి, నేను పడిపోయిన స్థితి ఏంటి, నేను నా దరిద్రత ఏంటి, ప్రతిదీ దేవుడు చూశాడు కాబట్టి దేవుడు ఉన్నాడని నమ్మకంతో లాజరు చనిపోయాడు. చనిపోయిన వెంటనే ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళిపోయాడంటే విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము గారు రొమ్మున ఆనుకున్నాడట. బైబిల్లో కొంచెం పౌలు గారు రోమా సంఘానికి రాసిన పత్రిక, పౌలు గారు రోమా సంఘానికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. తాను విశ్వసించిన దేవుని ఎదుట 136 పేజీ తరగతి అయింది. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయువాడు, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైన దేవుని ఎదుట అతడు మనకందరికి తండ్రి ఉన్నాడు. బాగా వినండి, మరలా చెబుతున్నా. తాను విశ్వసించిన దేవుని ఎదుట, తాను విశ్వసించిన ఎవరు విశ్వాసం ఇచ్చారు? అబ్రహాము గారు విశ్వాసించారు. పై వచనాలు చెబితే అబ్రహాం గారు ఒక విశ్వాసంతో ఉన్నాడంట. ఏంటి ఆ విశ్వాసం? నేను విశ్వాసించిన దేవుని ఎదుట, అనగా ఆ దేవుడు ఎలాంటి వాడంటే మృతులను సజీవులుగా చేస్తాడట. ఎవరైనా? దేవుడు. అంటే మృతులు అంటే చనిపోయిన వారిని కూడా లేపే దేవుడు నాకు ఉన్నాడని ధైర్యంతో విశ్వాసంతో ఉన్న వ్యక్తి ఎవరు అనుకుంటారు? మొదట్లో అబ్రహాం. ఇప్పుడు ఆ అబ్రహాము గారు విశ్వాసంతో ఉన్నాడు. లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచివాడునైనా దేవుని ఎదుట ఈయన ఎలా ఉన్నాడట? అతడు మనకందరికీ తండ్రి ఉన్నాడు. ఇందును గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించి తిని. అబ్రహాం, నిన్ను అనేక జనాలకి తండ్రిగా ఎందుకు నియమించని చెప్పనా? నీ నుంచి విశ్వాసం అనేది ఉంది. నీలో ఉన్న విశ్వాసం ఏంటి చెప్పనా? నేనున్న సజీవులుగా అంటే చనిపోయిన వారిని లేపే దేవుడు నువ్వే. మనిషి చనిపోయిన తర్వాత మరలా పరలోకం ఉందని చెప్పేవాడు కూడా నువ్వే. అన్ని విషయాల్లో మేము నమ్మకంగా ఉంటే మాకు పరలోకం ఇస్తామనే విషయం కూడా చెప్పింది నువ్వే. ఈ విశ్వాసమును బట్టి మేము బతుకుతున్నామంటే అబ్రహాము గారికి ఏమర్థం చెప్పనా? విశ్వాసం అనేది తన జీవితంలో కనబడింది. అందుకనే ఇప్పుడు అబ్రహాము గారికి ఉన్న విశ్వాసం ఇప్పుడు ఎవరిలో కనబడింది? బతికినప్పుడు లాజర్లో కనబడింది. ఇప్పుడు లాజర్లో తన జీవితాంతో కూడా ఎలాగున్నాడంటే నమ్మకంగా విశ్వాసంతో ఉన్నాడు కాబట్టి చనిపోయిన తర్వాత ఇప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు చెప్పండి? ఎక్కడికి వెళ్ళిపోయాడు? అబ్రహాము గారు రొమ్మున ఆనుకున్నాడు. అంటే మనం కూడా మనకి చాలాసార్లు చెప్తాను, మన యేసుప్రభువు వారిని చూసామా? చూడలేదు. కనీసం ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళామా? వెళ్ళలేదు. అంతెందుకు మన ఆంధ్రప్రదేశ్ దాటే బయటికి వెళ్ళదు. మనం
ఇజ్రాయేల్ దేశానికి వెళ్ళలేదు, యేసుక్రీస్తు వారు చూడలేదు, అపోస్తులుగా పిలువబడుతున్న తోమా గారిని కూడా చూడలేదు, పరలోకంలో తండ్రి కూడా చూడలేదు. అంటే మనం పరలోకం చూసామంటే పరలోకం చూడలేదు, నరకం చూడలేదు. కానీ ఉన్న విశ్వాసం ఏంటి? నేను బతుకున్నంతసేపు పరిశుద్ధంగా బతికితే నా కొరకు ఒక పెద్ద ఆయన చనిపోయాడు. ఆ పెద్ద ఆయన ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు నా కొరకు చనిపోయి నా యొక్క పాప క్షమాపణ నిమిత్తం ఆయన రక్తాన్ని చిందించి కష్టాలు కూడా ప్రయాణం చేసి తన శరీరాన్ని నలగొట్టుకుని నా కొరకు పాప విముక్తుడిగా చనిపోయాడనేసి మనం ఎవరు నమ్ముకున్నాం? ప్రభువైన యేసుక్రీస్తు వారు నమ్ముకున్నాం. అవునా కాదా? ఏం నమ్ముకున్నాం? ఇప్పుడు ఆయన నమ్ముకుంటే మనకి ఏం కలుగుతుంది? ఒక నమ్మకం ఉంది, చెప్పండి. ఆయన నమ్ముకుంటే మనకి ఏం వస్తుందని నమ్ముకున్నాం? పరలోకం వస్తుందని నమ్ముకున్నాం. అంటే పరలోకం ఉందని, నరకం ఉందని మనం నమ్మామా లేదా? నమ్మం. అదే విశ్వాసం. అంటే మనకి చెప్పేవారు ఉన్నారు. మళ్ళీ చెప్తున్నా, మనకి వీటిని బట్టి మనం ఏం చేస్తున్నాం? చెబుతున్నాం పరలోకం ఉంది, నరకం ఉందని చెప్తున్నాం. కానీ అబ్రహాం గారికి ఎవరు చెప్పారు? ఎవరు లేరు. కానీ అబ్రహాం గారికి ఎవరు చెప్పకుండానే ఆయన నమ్మేశాడు. ఏమని నమ్మేశాడు? దేవుడు మృతులను సజీవులుగా మారుస్తాడు. నేను ఇక్కడ చచ్చిపోయినా నాకంటే సపరేట్గా ఒక లోకం ఉంది. ఏంటి ఆ లోకం? పరలోకం ఉంది. ఇది ఆయన నమ్మాడు, గుడ్డిగా నమ్మాడట. ఎవరైనా? అబ్రహాం. అందుకే ఆయన విశ్వాసులకు తండ్రిని పేరెట్టారు. అర్థమవుతుందా? ఇప్పుడు ఎంత చిత్రం ఉందంటే, ఇప్పుడు ఈ పెద్ద ఆయన అంటే లాజర్ గారు ఎవరైతే, లాజర్ గారు అబ్రహాం గారు అవును బాగా అనుకున్నాడు. ఇప్పుడు నెక్స్ట్ కేటగిరీ ఎవరు? ధనవంతుడు. ఇప్పుడు ధనవంతుడుగా ఉన్నటువంటి ఇతడు తన జీవితంలో ఎలాంటి ప్రవర్తన కలిగి ఉన్నాడు? దురుసు ప్రవర్తన కలిగి ఉన్నాడు. తనకు నచ్చినట్లుగా బతికేస్తాడు. ఇలాంటి దురుసు ప్రవర్తనతో కలిగి ఉన్నటువంటి ధనవంతుడి చరిత్ర ఏమైపోయాడంటే, ఎక్కడ ఉన్నాడంటే పెద్ద ఆయన? నరకానికి పోయాడు. బాగా వినండి, చాలా సంగతులు ఉన్నాయి. నరకానికి వెళ్ళిపోయాడు. ఇతడేమో నరకానికి పోయాడు. లాజర్ గారేమో ఎక్కడున్నాడు? పరదేశంలో అబ్రహాం గారు అని అనుకున్నాడు. వీళ్ళిద్దరి మధ్యన జాగ్రత్త వినండి, నరకానికి తర్వాత పరదేశికి మధ్య ఒక అగాధం అనేది ఉంటుంది. తెలియదు కదా మనకి? అగాధం అంటే ఒక లోకం అనేది ఉంటుంది. ఆ లోకానికి అంటే పరలోకానికి నరకానికి మధ్య ఒక అగాధం ఉంటుంది. ఈ అగాధం వీళ్ళిద్దరిని విడగొడుతుంది. ఎవరిని? పరదేశంలో ఉన్నవారిని, నరకంలో ఉన్నవారిని. వీళ్ళిద్దరిని విడగొడితే ఎంత విచిత్రం ఉందంటే, ఈ ధనవంతుడు ఎవరిని చూశాడంట? అబ్రహాం గారు రొమ్మున అనుకున్నటువంటి లాజర్ గారు చూశాడంట. లాజర్ గారు చూసి లాజరు పిలిచి కొన్ని విషయాలు మాట్లాడారు. అంత విచిత్రం ఉందంటే, ఒకసారి బైబిల్ ఓపెన్ చేయాలి. లోకాగా రాసిన సువార్త, త్వరగా లోకాగా రాసిన సువార్త 16వ అధ్యాయం 24 నుంచి. తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలి కొరను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపు, నేను ఈ అగ్ని జ్వాలను యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. మీ అందరికి అర్థమైందా? ఈ మాట ఎవరు చెప్తున్నారు? చెప్పండి. ఈ మాట ఎవరు చెప్తున్నారు? ధనవంతుడు చెప్తున్నాడు. ఇప్పుడు ధనవంతుడికి ఈ మాట చెప్తున్నాడంటే వీళ్ళిద్దరిలో జరుగుతున్న డిస్కషన్ ఎవరు చూశారు? యేసుక్రీస్తు వారు చూశారు. అలా చెప్తున్నా, యేసుక్రీస్తు వారు ఆల్రెడీ ఈ పరదేశు నరకంలో ఉన్న వారిని చూస్తూనే మాట్లాడుతున్న సందర్భం. ఇప్పుడు ఆయన ఆల్రెడీ పరలోకంలో ఉన్నాడు. ఎవరు? యేసుప్రభువు వారు పరలోకంలో ఉన్నాడు, చూశాడు. ఎవరిద్దరిని? లాజర్ గారు, ధనవంతుడిని. ఇప్పుడు ధనవంతుడు ఏమంటున్నాడంటే, ఈ నరకంలో వాటర్ లేదంట. గంట సేపు గట్టిగా మాట్లాడడం నాకేం కావాలి? మంచిలు కావాలి. ఎందుకని? మాట్లాడుతున్నాను కాబట్టి. మరలా ఇప్పుడు ఆ నరకంలో ఎలాగుందంటే, అగ్ని ఆరదు, పురుగు చావదు. దాని యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది? ఆత్మ, మన ఆత్మ తెలుసు కదా. ఆత్మ ఎలా ఉంటుందో తెల్ల బాడీ కనబడుతుంది కానీ ఏముండదు, ఆత్మ ఉంటుంది. ఇప్పుడు ఈ ఆత్మ ఏదైతుంది, ఈ ఆత్మ నరకానికి పోయింది. ఈ నరకానికి పోయిన తర్వాత ఎంత విచిత్రం ఉందంటే, అక్కడ ఆయనకి దాహం వేస్తున్నట్టు, ఆత్మకి దాహం వేస్తుంటే, అయ్యా తండ్రివైన అబ్రహామా, నా కోసం దయవుంచి లాజరు ఉన్నాడు కదా, లాజరు చూడండి, భూమి మీద ఉన్నప్పుడు పట్టించుకోలేదు కానీ
నరకానికి వెళ్ళిన తర్వాత ఏమంటాడట? హెల్ప్ అడుగుతున్నాడు. ఎవరిని? లాజరు హెల్ప్. ఏమని? కొంచెం ఆ నీటిలో తన వేలుకొన, ఈ వేలుకొన ముంచి ఆ నీటి చుక్క వస్తుంది కదా చివరిలో నీటి చుక్క, ఆ నీటి చుక్క అంట ఎవరి నోట్లో ఏమంటాడు? ధనవంతుడి నాలుక మీద ఏమంటాడు? ఎందుకని? దాహం తీర్చుకోవటానికి. అంటే భూమి మీద ధనవంతుడిగా పిలువబడిన నీవు ఎంతో సుఖంతో బతికావు, ఎంతో లగ్జరీ లైఫ్ని అనుభవించావు. కానీ విచిత్రం ఏంటంటే, నీకు అర్థం కాని విషయం ఏంటంటే, నరకానికి వెళ్ళిపోయిన తర్వాత ఈ పెద్ద మనిషి అవసరం పడింది నీకు. నిజంగా భూమి మీద ఉన్నప్పుడు తనకున్నటువంటి అంత ఎంతో కొంత సహాయం చేసి వాడిని ఆ కురుపుల నుంచి నయం చేస్తే ఏమవుతుంది? ఆ లాజరే ఈయన గురించి ఏం చెప్తాడంట? సాక్ష్యం చెప్తాడు. చెప్తాడు. ఇంకా చరిత్ర ఉంది. ఎంత విచిత్రం ఉందంటే, ఈ లాజర్ని పంపించమని అబ్రహాం గారు ఏమన్నాడు? నాయన, మీకు మాకు మధ్యలో చాలా అగాధ స్థలం ఉంది, లాజర్ని పంపించడానికి ఇల్లే. నేను ఈ భూమి మీద ఉన్నంత కాలం నువ్వు సుఖంగా బతికో, నీ నచ్చినట్టు బతికో. కానీ ఇక్కడ వేదన పడుతూ చాలా శ్రమలు అనుభవిస్తూ లాజరు బతికాడు. అందుకనే ఇతను నెమ్మది పొందుకుంటున్నాడు, నువ్వు యాతన పడుచున్నావని అబ్రహాము గారు ఎవరికి సమాధానం ఇచ్చాడు? చెప్పండి. ధనవంతుడికి సమాధానం. సరే ప్రభా, అంతా బాగానే ఉంది. విచిత్రం ఏంటంటే, నాకు 5 సహోదరులు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 5 సహోదరులు ఉన్నారు. ఆ 5 నరకానికి రాకుండా ఉండాలంటే నేనేం చేయాలి చెప్పను? భూమి మీదకి వెళ్తాను, కొంచెం పర్మిషన్ ఇవ్వా అని అడిగి. బాగా అక్కడ కొన్ని విషయాలు కనబడుతున్నాయి. త్వరగా చదువుదాం, త్వరగా విందాం. 29వ వచనం. అందుకు అబ్రహాము వారి యొద్ద మోషేయు ప్రవక్తలను ఉన్నారు, వారి మాటలు వినవాలని అతనితో చెప్పక. బాగా వినండి. ఈ సందర్భాన్ని బట్టి మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పటివరకు చెప్పింది పరిచయం తెలుసు కాబట్టి అంత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వట్లేదు. ఇక్కడ మాట్లాడుతున్న విషయం బట్టి అబ్రహాం గారు ఏం చెప్తున్నారంటే, నువ్వు కిందకి వెళ్ళడానికి పర్మిషన్ లేదు. కింద ఎవరున్నారు చెప్పండి? కింద ఎవరున్నారు? వారి యొద్ద మోషేయు ప్రవక్తలు ఉన్నారు. అంటే మోషే ప్రవక్తలు అని మాట్లాడుతున్నాడంటే పాత నిబంధన గ్రంథంలో జరిగినటువంటి చరిత్ర. ఏం చరిత్ర? ఈ ధనవంతుడు లాజరు యొక్క చరిత్ర. ఇప్పుడు ధనవంతుడు లాజరు యొక్క చరిత్ర ఏదో, ధనవంతుడు లాజరు యొక్క చరిత్ర ఎప్పటి కాలంలో జరిగిందంటే పాత నిబంధన గ్రంథంలో జరిగింది. అప్పటికి ధర్మశాస్త్రం అంటే మోషే అని అన్నాడంటే దాని అర్థం ఏంటి? ధర్మశాస్త్రం అనేది ఉంది. అర్థమవుతుంది కదా? మోషే అనగానే ధర్మశాస్త్రం ఉంది. ప్రవక్తలు అంటే మోషే తర్వాత వచ్చినటువంటి నాయకులు, ప్రవక్తలు ఎవరు? వాళ్ళందరూ ఉన్నారు. అంటే మోషే అంటే ధర్మశాస్త్రం కనబడుతుంది, ప్రవక్తలు కూడా ఉన్నారు. వారి మాటలు వినాలి. వారి మాటలు వినాలన్నాడు. చూడండి, వారి మాటలు వినవాలని అతనితో చెప్పగా, అతడు తండ్రి అయిన అబ్రహామా అలాగనవద్దు, మృతుల్లో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన గడల వారు మారు మనసు పొందుదురని చెప్పాను. అంటే చనిపోయిన వాడు ఎవడైతే ఉన్నాడో, చనిపోయిన వ్యక్తి నరకానికి వెళ్ళిన తర్వాత ఆ నరకానికి వెళ్ళిన వ్యక్తి మరలా భూమి మీదకి వచ్చి ఏం చెప్పాలంట? ఒక నీతిగా బతకారు, విశ్వాసంతో బతకంటారు అనేసి చెబితే వీళ్ళందరూ మారతారు అనేసి అంటాడట. అది అలా కుదరదు అబ్బాయి. అదేంటి? విశ్వాసం అంటేనేంటి? కనబడలేనిది ఉన్నాయని నమ్మాలి. మీ అందరికి అర్థమవుతుందా? ఇప్పుడు నరక నుంచి వచ్చేసాడు, మళ్ళా చెప్తున్నా. నరక నుంచి ధనవంతుడు వచ్చి మన అందరి మధ్యలో నిలబడి, ఇదిగో నేను ఆడి ఆ నరకల నుంచి వచ్చేసాను కాబట్టి నేను ధనంతో చాలా లగ్జరీ లైఫ్ అనుభవించాను, ఎంత లగ్జరీ లైఫ్ అనుభవించాను అంతా అనుభవించేసాను. కానీ విచిత్రం అంటే నేను చచ్చిపోయి ఎక్కడికి వెళ్ళిపోయి చెప్పిన నరకాన్ని పోయారు. కానీ కాబట్టి మీరు నాకులాగా ధనం సంపాదించుకోకండి, భయభక్తులు కలిగి ఉండండి అని చెప్పాడు అనుకోండి. మిమ్మల్ని అడుగుతున్నా, అది మనకు విశ్వాసం వస్తుందా? రాదు. మిమ్మల్ని ఎందుకు విశ్వాసం రాదు అంటే, ఆల్రెడీ నరకానికి వెళ్ళిపోయిన వ్యక్తి వచ్చి చెప్పితే అది విశ్వాసం కాదు, భయం. ఎప్పుడెప్పుడు చచ్చిపోతావా అని భయం వేస్తుంది. కానీ విశ్వాసం అంటే ఏంటి చెప్పండి? విశ్వాసం అంటే ఏంటి? ఎప్పుడో అప్పుడు చచ్చిపోతాం, చచ్చిపోయే ఆ స్టేజ్లోకి వచ్చిన తర్వాత నా దేవుడు విశ్వాసం అనేది నాకు ఇచ్చాడు కాబట్టి విశ్వాసంతో నేను బతికితే దేవుడు నేను మరణించిన తర్వాత పరలోకానికి వెళ్తానని నమ్మకం అనేది ఉండాలి. మరలా ఇప్పుడు ఎంత విచిత్రం అంటే, మోషే
ప్రవక్తలు ఉన్నారు, వారు చెబుతారని చెప్పారు. ఎవరి గురించి చెప్పారు, ఏం చెప్పారు మనకు తెలియాలి. అర్థమవుతుందా? అందరికి అర్థమైందా? అంటే మోషే గారి ధర్మశాస్త్రం బేదల గురించి ఏమైనా చెప్పిందా అంటే చాలా సందర్భాలు చెప్పారు. ఒకసారి బైబిల్ ఓపెన్ చేస్తాను. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 7వ వచనం. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 7వ వచనం, 158వ పేజీ. నీ దేవుడని యెహోవా నీకిచ్చుచున్న దేశమందు నీ పురములలో ఎక్కడైనా నీ సహోదరులు ఒక భేదవాడు ఉండిన ఎడల భేదవాడైన నీ సహోదరుని కనికరింపకుండా నీ హృదయమును కఠినపరచకనకూడదు. బాగా వినండి, మరలా చదువుతున్నా. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశం అంటే కనాను దేశానికి వచ్చే సమయానికి నీ సహోదరులు భేదవారు ఉంటారు. అందరూ సమానంగా ఆస్తి ఉండేవారు ఉంటారు చెప్పండి, ఉండరు. ఒకటి తక్కువ ఉంటుంది, ఒకటి ఎక్కువ ఉంటుంది. మరీ తక్కువైన వారు కూడా ఉంటారు. అందులో భేదవారు ఉంటారు. నీ సహోదరుడి గుంపులోనే భేదవారు ఉంటారు. ఆ భేదవారిని ఏం చేయాలంట? భేదవాడైన ఎడల నీ సహోదరుని కనికరింపకుండా, కరుణించకుండా నువ్వేం చేయాలి? నువ్వేం చేస్తున్నావు? నీ హృదయాన్ని కఠినపరచుకో. వాడు ఎలా పోతే పోనీ, నాకు సంబంధం ఏంటి? నేను కష్టపడి సంపాదించుకున్న సొమ్ము, నేను కష్టపడి సంపాదించుకున్న ఆస్తి, ఇదంతా ఎవరికి ఇవ్వాలి? నాకు, నా పిల్లలకి, నా పిల్లల పిల్లలకి, పిల్లలకి అలా ఇచ్చుకుంటూ పోవాలి తప్ప వాడికి రూపాయి ఇవ్వకూడదని నువ్వు అట అసలు అనుకోకూడదట. ఎవరిస్తున్నటువంటి ఆజ్ఞ? దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇస్తున్న ఆజ్ఞ. బాగా వినండి. తర్వాత 8వ వచనం. నీ చెయ్యి ముడుచుకొనక వాడి కొరకు అవశ్యంగా చెయ్యి చాచి వాడి అక్కర చొప్పున ఆ అక్కరకు చాలించిన అవశ్యంగా వాడికి అప్పు ఇయ్యాలి. ఇప్పుడు భేదవాడు ఉన్నాడు, భేదవాడికి అప్పు ఇచ్చినా అప్పు ఇవ్వకపోయినా నీకున్న సామర్థ్యంలో, ఇప్పుడు మామూలు అడుగుతున్నా, జస్ట్ ఎగ్జాంపుల్, మన దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ 5 లక్షలు ఉందనుకోండి, ఎగ్జాంపుల్గా 5 లక్షలు ఉందనుకోండి. ఆ 5 లక్షలు కేవలం ఒక 5,000 ఇచ్చి, ఇప్పుడు నీకు ఏదో హెల్త్ పోలేదు కదా, ఖర్చు పెట్టుకోవాలని 5,000 ఇచ్చావు అనుకోండి, సొమ్మే అరిగిపోద్దా? ఇంకెంత ఉంటుంది చెప్పండి? 5 లక్షలు 5,000 తీసాం, ఇంకా చాలా అమౌంట్ ఉంది కదా, బతకలేవా 5,000 లేకపోతేనే? అంటే ఇప్పుడు ధనవంతుడికి లాజరికి సింక్ అవుతున్న సాదృశ్యమైనటువంటి వచనాలు ఇవి. ఇప్పుడు ఈ ధనవంతుడు ఏం చేస్తున్నాడంట? తన చెయ్యి ఏం చేసాడంట? ముడి చేసుకున్నాడు. అర్థమవుతుందా? చెయ్యి చాచి తనను హత్తుకొనలేదు, తన చెయ్యి చాచి ఏం చేయలేదు? సహాయం చేయలేదు. ఇప్పుడు తన చెయ్యి చాపకుండా ఆయన ఏం చేశాడు? వాడి అక్కర కొలది వాడు చెయ్యి ముడుచుకుని డబ్బు దాచుకున్నాడు, సహాయం చేయలేదు. అప్పుడు ఏం జరుగుతుంది? ఇంకో 9వ వచనం. విడుదల సంవత్సరమైన 7వ సంవత్సరము సమీపమైనది, చెడు తలపు నీ మనసులో పుట్టక వినుడు జాగ్రత్త పడు. ఇంకో బాగానండి. భేదవాడైన నీ సహోదరుని ఎడల కటాక్షము చూపక నీవు వానికి ఏమి ఇయ్యకపోయిన ఎడల వాడు ఒకవేళ నిన్ను యెహోవాను గూర్చి మొరపెట్టును. ఏం అర్థమైందా? అంటే భేదవాడంట యెహోవాకు మొర పెడతాడంట. ఎవరి గురించి? నీ గురించి. ఎవరి గురించి? ధనవంతుడి గురించి. అంటే భేదవాడు ఎవడుతున్నాడు? భేదవాడు, ప్రభువా నా పరిస్థితులు చాలా అతలాకుతలంగా ఉంది, నా పరిస్థితులు బాగలేదు, నా పరిస్థితులు బాగాలేనప్పుడు ఈ ధనవంతుడి దగ్గరికి వచ్చాను, కానీ వీడు ఒక్క రూపాయి కూడా సహాయం చేయలేదు ప్రభువా అని ఈ భేదవాడంట ఎవరికి మొర్రెడతాడంట? దేవునికి మొర్రెడతాడంట. ఎవరి గురించి? వాడి గురించి. ఎవడు? ధనవంతుడి కోసం. ఈ ధనవంతుడి కోసం మొర్ర పెడతాడు. అది నీకు పాపమగును. పాపం అంటే చెప్పండి, బెస్ట్ ఎగ్జాంపుల్. పాపము అనగానే ఆజ్ఞ అతిక్రమం. దేవుడు ఆజ్ఞ ఇచ్చాడా? ఏంటి ఆజ్ఞ? బేదలకు సహాయం చేయి. చూడండి, బేదలను కనికరించేవాడు నాకు అప్పించును. ఎవరికి అప్పించును? నాకంటే నాకు, యెహోవాకు అప్పించేవాడు.
ఇప్పుడు నీ సహోదరులో భేదవాడు ఉన్నప్పుడు వాడికి ఎంతో కొంత సహాయం చేయాల్సినది పోయి ఆ సహాయాన్ని వెనకాల దాచుకుంటే వాడు ఏం చేస్తాడు? రేపు పొద్దున్న నీ గురించి అక్కడ సాక్ష్యం చెప్తాడు. ఏమని? నాకు ఏం చేయలేదు ప్రభా, వాడంతా డబ్బు దాచేసుకున్నాడు ప్రభా అని బోరు నేడ్చాడు అనుకో, ఏమైపోతావు? పాప మగునడు అర్థం ఏంటి? ఇంక ఆడపోతాడు డైరెక్ట్గా చెప్పండి, నరకానికి పోతావు. అర్థమైంది అందరికీ? అంటే నరకానికి పోతావు. ఇదిగో జాగ్రత్త, నీవు నిశ్చయముగా వానికి ఇచ్చినందున మనస్సులో విచారపడకూడదు. ఇందువల్ల నీ తండ్రి అయిన యెహోవా నీ కార్యములన్నిటిలో నీవు చేయు ప్రయత్నములు అన్నిటిలో నిన్ను ఆశీర్వదించు. మళ్ళీ ఇద్దరు గుర్తుపెట్టుకోండి, నువ్వు ఆశీర్వాదకరంగా బతకాలంటే నువ్వు ధనం ఇచ్చావు. ఇప్పుడు అది చెప్పాను కదా, 5 లక్షలు ఒక 5,000 నువ్వు ఇచ్చావు. ఈ 5,000 ఎందుకు ఇచ్చాను రబ్బా నువ్వు మనసులో అనుకోకు. నువ్వు మనస్ఫూర్తిగా ఇచ్చావు అనుకో, నువ్వు చేసే పనులంతట్లో ఆ 5 లక్షలు కాస్త 10 లక్షలు చేస్తా. అర్థమవుతుంది మీ అందరికీ? ఇప్పుడు ఈ 5 లక్షల్లో కేవలం నువ్వు ఇచ్చింది 5,000 మాత్రమే. ఆ 5,000 నువ్వు మనస్ఫూర్తిగా ఇచ్చావు. ఆ 5,000 తిరిగి అడక్కో. ఎవడ బట్టి? ఆ భేదవాడి పరిస్థితులు బట్టి. ఇప్పుడు 5,000 తిరిగి అడగకుండా నేను మనస్ఫూర్తిగా 5,000 ఇస్తున్నాను ప్రభు అని నువ్వు మనస్ఫూర్తిగా వాడికి ఇచ్చావనుకో, నేను దేవుడు ఏం చేస్తాడంట? చూడండి ఎంత బాగా మాట్లాడుతున్నావు. నీ దేవుడిని యెహోవా నీ కార్యములన్నిటిలో నీవు చేయు ప్రయత్నములన్నిటిలో నిన్ను ఆశీర్వదించును. నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలంటే ముందు మనం ఏం చేయాలి? భేదలను కనికరించాలి. భేదలకు ఏం చేయాలి? మనం చెప్పండి, హెల్ప్ చేయాలి. అంటే భేదలు మనం హెల్ప్ చేస్తే దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు ధనవంతుడు లాజరు వీళ్ళిద్దరి జీవితంలో మనకు కనబడుతున్న విషయం ఏంటి అంటే, భేదవాడుగా పిలువబడుతున్నటువంటి ఈ దరిద్రుడు లాజరు గారు ఏం చేశారు? ఆయన బల్ల మీద పడు రొట్టె ముక్కలతో తృప్తి పడుతున్నాడు. కానీ ఈయన కూడా ఆయన అడిగి ఉంటాడు కదా, అయ్యా నా పరిస్థితులు బాగాలేదు, మీరు కొంచెం నాకు ఏం చేయండి, హెల్ప్ చేయండి అని అడిగే ఉంటాడు. ఎవరు చెప్పండి? లాజరు గారు. ఆయన కానీ మాట అన్నాడా? అందుకనే ఏమైపోయినా చెప్పండి, ఎక్కడ పోయాడు? నరకానికి పోయాడు. అంటే ఆ బతికొండగానే లాజరు గారిని పట్టించుకోలేదు. మనకు కూడా ఏం చేయాలి? దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది చెప్పండి. మన ఇంటికి ఎవడన్నా వచ్చినప్పుడు ముందు మనం ఇవ్వాల్సింది ఇచ్చారనమాట. లేకపోతే మనం కూడా ఏమైపోతాం చెప్పండి? ఆడబోతాం, నరకానికి పోతాం. కొన్ని విషయాలు ఉన్నాయి, త్వర ముగించే ప్రయత్నం చేస్తాం. కీర్తన గ్రంథం 41వ అధ్యాయం 41వ కీర్తన మొదటి వచనం. త్వరగా 41వ కీర్తన మొదటి వచనం. భేదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమన్న యెహోవా వారిని తప్పించు. అంటే భేదలను ఎవరైతే కటాక్షిస్తాడో వాడు ధన్యుడు. నిజంగా లాజర్ని కటాక్షిస్తే ధనవంతుడు ఏమవుతున్నావు? ధన్యుడిగా పిలువబడుతున్నావు. ఇప్పుడు ఈ ధన్యుడిగా ఉన్నటువంటి ధనవంతుడు ఒకవేళ ఆపత్కాలంలో దేవుడు ఏం చేస్తాడు? తప్పిస్తాడు. ఎంతకు అర్థమవుతుందా? అంటే ఆపత్కాలంలో దరిద్రుడిని ఏం చేయలేదినా పట్టించుకోలేదు. అందుకని ఏమైపోయాడు? నరకానికి పోయాడు. ఇంకా చాలా రెఫరెన్స్ ఉన్నాయి, త్వరగా తీస్తే త్వరగా ముగించే ప్రయత్నం చేస్తాను. మరలా మర్చిపోయాను. ధనవంతుడు అనే మాట కనబడుతుంది కదా బైబిల్లో. ఒక పెద్ద ఆయన ధనవంతుడే కాదు, ఆయన పెద్ద ధనవంతుడే. ఇంకా విశ్వాసానికి మూలపితుడు అబ్రహాం గారు కూడా ఏంటట? ధనవంతుడు. అంటే అబ్రహాము గారు ధనవంతుడిగా పిలువబడుతున్న ఎక్కడైనా మిమ్మల్ని అడుగుతున్నా, ధనవంతుల లక్షణాలను కనబడ్డాయా? అర్థమవుతుంది మనందరికీ. అంటే అబ్రహాము గారు ధనవంతుడే, కానీ తన ఆత్మీయ జీవితంలో ఏం చేశాడు చెప్పనా? అబ్రహాం గారు ఎప్పటికప్పుడు తన ఆత్మీయ జీవితాన్ని ధనానికి అంకితం చేయలేదు. మెల్కీసెదెకు గారికి ఏమో ఏం చేశాడంట? 10వ వంతు ఇచ్చేసాడు. తన తమ్ముడు లోతు గారికి ఏమో, అరే తమ్ముడికి ఏం కాదా ఇట్లా పట్టిపోరా అని పంపించేసాడు. ఎంత విచిత్రం ఉందంటే, అబ్రహాం గారు బహుధనవంతుడైనను ఆయన ఎలాగున్నాడో తన పరిస్థితి గుడారాలు బతికాడు.
ఎన్ని సంవత్సరాలు వచ్చినా నేను గుడారంలో బతుకుతాను, గుడారం వెనకాలే తిరిగాడట. ఎవరైనా ధనవంతుడు. బేదలు కనికరించాడా? కనికరించాడు. విశ్వాసమును బట్టి ముందుకు కొనసాగాడు. అంటే ఆయన ధనవంతుడిగా పిలువబడినా కానీ తన స్థితి ఏంటి చెప్పనా? దేని స్థితిలో ఉండిపోయాడు. ఎవరైనా చెప్పండి, అబ్రహాం గారు. అందుకనే ఆయనకి విశ్వాసులకు తండ్రి అని పేరెట్టాడు. చాలా త్వరగా ముగించే ప్రయత్నం చేద్దాం. సామెతల గ్రంథం 28వ అధ్యాయం చాలా ఇంపార్టెంట్. ఈ అధ్యాయం అంతా కూడా సామెతల గ్రంథం 28వ అధ్యాయం. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 27వ వచనం. 28-27. బేదలకిచ్చువానికి లేమి కలుగును, కన్నులు మూసుకున్న వానికి బహుశాపములు కలుగును. చూడండి, బేదలకి ఎవరైతే ఇస్తారో బేదలకి ఇచ్చేవాడికి లేమి కలుగును. ఏమీ ఉండదు, ఇబ్బందులు ఉండవు, ఆటంకాలు ఉండవు, ఏమి ఉండవు. తర్వాత కన్నులు ఎవరైతే మూసుకుంటాడో అది బేదలు వచ్చినప్పుడు ఇలా ముఖం పక్క తిప్పేస్తాం. ఇలా ముఖం పక్క తిప్పేసినాడు కంటే ఏం వస్తాయంట? శాపాలు వస్తాయట. అంటే ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా. ఇప్పుడు చాలా రెఫరెన్స్లో మనం దేంట్లో తీసాం అంటే ఓల్డ్ టెస్టిమెంట్లో తీసాం, పాత నిబంధన గ్రంథంలో తీసాం. ఇప్పుడు పాత నిబంధన గ్రంథంలో బేదలను కనికరించి వాడిని దేవుడికి ఏం చేసినట్టు అప్పించాడు. ఇప్పుడు ధనవంతుడు ఒకవేళ ఆస్తి గలవాడు బేదలు కనికరించిపోతే వాడి పరిస్థితి ఏంటి? శాపగ్రస్తుడు, పాపానికి మూలం అయిపోతాడు. ఇప్పుడు పాపం మొగును అనే మాట కనబడేది వాడు ఎక్కడికి వెళ్ళిపోతాడు? నరకానికి పోతాడు. అందరికి అర్థమవుతున్న విషయం. అంటే ఇప్పుడు అబ్రహాము గారు చెప్పిన లేఖనాల ప్రకారం మోషే ప్రవక్తలు ఎక్కడ ఉన్నారు? వారి దగ్గర ఉన్నారు. ఈ 5 తమ్ముళ్ళు ఎవరుతున్నారు? 5 తమ్ములకి ఎవరు నేర్పిస్తున్నారు పాఠాలు? మోషే గారి ధర్మశాస్త్రం ప్రవక్తలు చెబుతారు. వారి మాటలు చెప్పిన వీళ్ళు ఏం చేయాలి? వినాలి. వింటేనే పరలోకం నరకం వస్తాయి. నువ్వు మీ తమ్ముల కోసం నువ్వేం చేయ, నువ్వు ఎంత ప్రార్థన చేసినా పనవు. ఎందుకంటే వాళ్ళు చచ్చిపోయావు. అంటే ఈ భూమి మీద బతికున్నంత సేపే మనం ఏం చేయాల్సిన? ప్రార్థన చేయాలన్నా, కష్టపడాలన్నా, సుఖంగా బతకాలన్నా, నష్టాలన్నా ఏదైనా కానీ ఈ భూమి మీద ఉన్నంతసేపే. మరణించిన తర్వాత నువ్వు ఎంత గొగ్గోలు పెట్టినా మరలా భూమి మీదకి రావు. అందరూ అర్థమైందా? మన భూమి మీదకి రావాలంటే పని అవ్వదు, ఏమైపోతే డైరెక్ట్ పైకే. ఇప్పుడు ఆ పైకి వెళ్ళే స్టేజ్లో ఇప్పుడు ధనవంతుడు లాజరు వీళ్ళిద్దరి జీవితంలో అబ్రహాము గారు చెప్పిన పాఠాలు మనకు అర్థం అవ్వాలి. అందుకనే చాలామంది అడుగుతారు ఈ ప్రశ్న, ఈ సందర్భం ఎక్కడ కనబడతలేదన్నా పాత నిబంధన గ్రంథంలో ఎక్కడ జరుగుతుంది? ఎవరు చెప్పారు? ఎవరి సందర్భం? ఈ ఎవరైతే అడుగుతారో వీళ్ళందరికీ ఈరోజు పాఠం సమాధానం. కాబట్టి బేదలుగా పిలువబడుతున్న వారికి మనం ఏం చేయాలి చెప్పనా? అప్పు ఇవ్వాలి. అప్పు అంటే అప్పు ఇవ్వడం కాదు, బేదలు మనం గౌరవించి వాళ్ళకి ఎంత సహాయం చేయాలో అంత సహాయం చేయాలి. దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని ఆశీర్వదిస్తాడు. అలా అర్థమవుతుందా? మన ఆశీర్వాదంగా ముందుకు వెళ్ళాలంటే ముందు మనం ఏం చేయాలి? పేదవారికి సహాయం చేయడం నేర్చుకోవాలి. అలా నేర్చుకుంటే దేవుడు మనల్ని మన కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఈ ధనవంతుడు లాజరు యొక్క చరిత్ర పాత నిబంధనతో ముడిపడదు. కాబట్టి ఆ ధనవంతుడిలాగా మనం డబ్బు సంపాదించేసి వెనకాల డిబ్బీలు వేసేసుకోవడం కాదు. పేదవాన్ని కూడా ఏం చేయాలంట చెప్పండి. వాళ్ళు కూడా మనం దృష్టిలో పెట్టుకుని వాళ్ళకు కూడా ఎంతో కొంత సహాయం చేసి మనం మనస్ఫూర్తిగా వాళ్ళు చెప్తారు, మనస్ఫూర్తిగా ఇవ్వండి. ఏది ఇచ్చినా, రూపాయి ఇచ్చినా మనస్ఫూర్తిగా ఇవ్వండి, 10 రూపాయలు ఇచ్చినా మనస్ఫూర్తిగా ఇవ్వండి. మనం ఎప్పుడైతే మనస్ఫూర్తిగా ఇచ్చామో అక్కడ దేవుడు కూడా రాసుకుంటాడు. ఈరోజు నా కుమార్తె 10 రూపాయలు బేదకి ఇచ్చింది, రాసుకుంటాడు. నువ్వు ఆ 10 రూపాయలు నువ్వు వచ్చావు ఆయనకు నువ్వు అప్పించినట్టంట. అది చిత్రం. అంటే మనం బేదలకు సహాయం చేస్తే దేవుడికి మనం అప్పించినట్టంట. మళ్ళీ ఆ అప్పుకి దేవుడు ఏం చేస్తాడు? మనకి తిరిగి ఇవ్వాలి కదా, ఇస్తాడు. అది ఎక్కడ? పరలోకం. కాబట్టి ఆయనకు అప్పు ఇచ్చేవారు ఉంటాం. మనం ఉందామా? బేదలకు కనబడ సహాయం చేద్దామా? ఎంతో కొంత. అలాగనేసి రోజు ఇలా జబ్బులు ఇలా జోరికి తిరగండి. ఉన్నప్పుడు అవసరమైనప్పుడు పరిస్థితులు బట్టి కొన్నిసార్లు వస్తారు, కొన్నిసార్లు రారు. వచ్చినప్పుడే మన పరిస్థితులు బట్టి మనం ఏం చేయాలంట? బేదలకు సహాయం చేయడం నేర్చుకుంటాం.
ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిల్లో ఫలించేగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుంటాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున మా తండ్రి, మీ శ్రేష్టమైన నామానికి స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో కొద్ది నిమిషాలు మీ పిల్లలతో మాట్లాడడానికి మీరు నాకు ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు తండ్రి. నిజమే తండ్రి, లాజరు ధనవంతుడి యొక్క చరిత్ర పాత నిబంధన గ్రంథంలో ఎక్కడ కనబడలేదు కానీ తండ్రి, పేదల గురించి ధనవంతుల గురించి మధ్యలో జరుగుతున్న డిస్కషన్ తండ్రి మీరు ఈరోజు రాత్రి మాతో మాట్లాడారు. అని బట్టి మీకు వందనాలు. ఇంకా తండ్రి మాకు కావాల్సిన జ్ఞానం మీరు మాకు దయచేయండి. ఇంకా ఎవరైతే రాలేదంటే వారిని కూడా తండ్రి మరి బుధవారం జరుగుతున్నటువంటి బైబిల్ స్టడీలో తీసుకుని వస్తారని కోరుకుంటున్నాం తండ్రి. మరి ఇప్పటి వరకు విన్న మాటలు తండ్రి దుష్టుడు ఎత్తుపోకుండా మా హృదయాలు వాటిని భద్రపరచుకోండి తండ్రి. పేదలు కనబడినప్పుడల్లా తండ్రి మేము సహాయం చేయడానికి మీరే మా కృపను చూపించి నడిపిస్తారని క్రీస్తు నామని ప్రార్థన అడిగి వేడుకుని మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. కూర్చుకోండి. జ్ఞాపకం చేసుకుంటాను.